అమ్మగారు గోవుల గీతమ్మ గారు రండిమ్మా ఆవులు పెంచుతూ ఈరోజు ఒక చైతన్యం అనేది మనసులో ఉండి ఆవుల ద్వారాగా ఇంకా ఎంతో హిమాలయాల వరకు తీసుకెళ్ళింది అమ్మని. ఇది ఎందుకు చెప్తున్నామంటే నిజంగా గోవులు ఉన్నవాళ్ళు ప్రతి దేవాలయంలో దేవుళ్ళు దేవతలు అయినారా లేదా చెప్పండి. ఆ దేవత లేకుండా ఏ దేవుడు కూడా మన ప్రపంచంలో భారతదేశంలో గుడి కట్టుకోలేదు. అందుకోసమే గుడి కట్టిన తర్వాత కూడా ఆ గోవు పంచితము, పేడ, పాలు, పెరుగు, నెయ్యి పంచభూతాలకే పంచామృతం ఇస్తున్న గోమాత వల్ల ఈరోజు నిజంగా మాకు లలితేశ్వరిని పరిచయం చేసింది. ఒక వీడియో పెట్టింది, అమ్మ ఇట్లా అయిపోయింది, ఆ వీడియో మీరు చూడండి అని. అది 20-30 నిమిషాలు ఉంది. ఎందుకు ఏమి ఇట్లా అయిపోయిందని ఆమె చూడమని చెప్తే ఎట్లయితేనేమని ఆ వీడియో చూస్తే మాకు అందుబాటులో లేరు అనుకున్నా. ఈరోజు ఆ నెయ్యి మనకి చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయి? 70 ఆవులు చూడండి. ఒక స్త్రీ, ఒక మాత పెంచి పాలు తీసి మజ్జిగ చేసి వెన్న తీసి ఈ నెయ్యిని కూడా మనకి ఈరోజు మీరందరూ పదార్థంలో స్వీకరిస్తారు. అలాగే అమ్మకు ఒకసారి ఎక్కడో గాయం కూడా అయింది ఆవుల ద్వారాగా, నిజమేనా? ఆ గాయం కూడా ఎలా మానిందనేది అమ్మకు తెలుసు. కాబట్టి గాయాలే కాదు, బాధలే కాదు, అష్టైశ్వర్యాలు ఇచ్చే గోమాతని మనం అమ్మేస్తున్నాం, చంపేస్తున్నాం, బయటికి పంపిస్తున్నాం. కాబట్టి ఎందరో మాతలు మనకి ఇలాంటి సేవలు చేస్తున్నారు గోమాతకి. అమ్మగారు మీతో ఒక 2 నిమిషాలు మంచి పరిచయం చేసుకొని మీరు కూడా ఎప్పుడు హిమాలయాలు పోకుండా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నా. మరి నాగరాజ్ గారు మీరు క్షమించాలి, నేను మాట్లాడను, పోట్లాడతాను. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? వినండి. నా పేరు ఒకప్పుడు గోశాల గీతమ్మగా ఉండేది. ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి సమస్తం వదిలేసి గోవులని సేవించకపోతే నా భారతదేశం ఎంతో అధోస్థితికి వెళ్తుంది అని కొన్ని క్లాసెస్కి అటెండ్ అవ్వడం ద్వారా తెలుసుకొని సమస్తాన్ని వదిలేసి గోవుల్ని కొనుక్కొని ఆ గోవులతో బయలుదేరి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దగ్గరలో మల్లవరం అనే గ్రామంలో గోశాల నిర్మాణం చేసి ఆ క్షణం నుంచి నాకు ఒక జీవితం వెనక ఉంది అనేది మర్చిపోయి గోవుల రక్షణ మాత్రమే నా ధర్మంగా జీవిస్తూ గోవుల్ని సేవిస్తూ నా ప్రయాణం మొదలయ్యింది. ఈ ప్రయాణం 2018 ఉగాది రోజు మొదలయ్యింది. ఇలా జరుగుతున్న సందర్భంలో నా అదృష్టం, నేను దేవి ఉపాసకురాలిని. ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నాకు అందిన ఉపాసన ఏ స్త్రీ చెయ్యలేదనే సగర్వంగా చెప్తాను. శ్రీ మహావిద్యా ఉపాసన, పూర్ణోపాసన చేసి ఉన్న సమయంలో హిమాలయ గురువులు శ్రీ సంత్ సదానందగిరి బాబా గారు, సుమారు వారి వయసు ఇప్పుడు 111, 112 సంవత్సరాలు ఉంటాయి. వారు వచ్చి ఏదో వీడియోలో చూసి ఈ తల్లిని నేను కలవాలి అని వారు వచ్చినప్పుడు నాకు పరిపూర్ణ సన్యాస యోగం ప్రసాదించమని అడిగితే వారి సన్యాసం ఇచ్చిన ఏకైక వ్యక్తిని కూడా నేనే, స్త్రీని కాదు, ఏకైక వ్యక్తిని కూడా నేనే. దానికి ముఖ్యం నా గోసేవ, నేను గోవుల పట్ల చూపించే ప్రేమ, వాటికి ఏదైనా ఇబ్బంది వస్తే నా తపన, ఆ సమస్య తీరి ఆ ప్రాబ్లంలో నుంచి గోవు లేదా దూడ బయటికి వస్తే తప్పితే కనీసం తిండి కూడా తినని విధంగా సేవిస్తూ ఉండేదాన్ని. ఈ అన్నింటి నుంచే ఆవిడ పరిచయం అయ్యారు, అక్కడి నుంచే నాగరాజు గారు పరిచయం అయ్యారు. ఈ విధానంలో గోసేవ చేస్తున్నానే కానీ మనశ్శాంతి లేదు, తృప్తి లేదు. అందరూ మనస్ఫూర్తిగా తిట్టండి, కానీ క్షమించమని అడిగి మరీ మిమ్మల్ని తిడుతున్నాను ఇప్పుడు నేను. ఎంత చాతగాని వాళ్ళ భారతీయ రైతులు గోవుని రక్షించుకోవడం చేత కావట్లేదే.
ఇంకా గోమాత రక్తం భరత భూమి మీద ఏరులై ప్రవహిస్తుంటే ఏం చేస్తున్నారు? మీటింగులు పెట్టుకొని ఏం ఉద్ధరిస్తున్నారు? ఇలాంటి పాటలు పాడుకుంటూ మారరా? ఒక్క క్షణం రేపు గోమాత భారతదేశంలో లేకపోతే తినటానికి తిండి లేక మన బిడ్డలు విలవిల్లాడిపోయే రోజులు, దుస్థితిని ఆహ్వానిస్తున్నారే కానీ రేపు రాబోయే ప్రమాదం ఇదిరా. మన అందరం ఏకమవ్వాలి. మన అందరి పరిరక్షణలో భారతదేశంలో ప్రతి ఆవు సంరక్షించబడాలి అనే ఆలోచన ఎందరిలో ఉంది? మన నినాదాలు, మన మాటలో ఇవి పనికిరావు. నాకు ఉన్న సమస్తం అంటే క్షమించాలి, గొప్పదనం కోసం చెప్పట్లేదు. కోట్ల రూపాయల ఆస్తిలో నుంచి కారులో కాలు కార్పెట్ మీద, కార్పెట్లో కాలు కారు మీద పెడుతూ మహారాజా ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంటూ ఒక్క మాటకి చెల్లించి నేను బయటికి వచ్చేసి గోవుల్ని రక్షించుకుంటూ గోవుల్ని సేవిస్తూ, అది లంపీ స్కిన్ అనే వ్యాధి వచ్చి మా అబ్బాయి, ఒక అబ్బాయి శివాజీ, అక్కడే ఆమె నాకు పరిచయం అయ్యారు. వాడి మూతి అంతా పెక్కులు లేచిపోయి డాక్టర్ వదిలేయమ్మా అన్నాడు. నో, ఏదైనా సరే వాడు బ్రతకవలసిందే. రేయింబగళ్ళు వాడిని సేవించుకుంటా, వాడిని పక్కన పెట్టుకొని వాడిని బ్రతికించుకున్నాను. అందుకే నాగరాజు గారు నన్ను అంత గౌరవిస్తారు. ఈ మధ్య జనవరి 4వ తారీఖు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి గుంటూరులో. విశిష్ట ప్రధాన అతిథిగా గజల్ శ్రీనివాస్ నాకు 3 రోజులు అక్కడ ఒక విశిష్ట స్థానం ఇచ్చి కూర్చోబెట్టారు. ఉన్నాను. కానీ అక్కడ ఫోన్ వచ్చింది, అమ్మా మన పద్మముఖికి నొప్పులు వస్తున్నాయి. ఇవన్నీ నాకు అక్కర్లేదు, మారిషస్ ప్రధానమంత్రి అక్కర్లేదు, ఇంకొకరు అక్కర్లేదు, నాకు నా గోవే కావాలి. వెంటనే ఆగమేఘాల మీద అక్కడ నుంచి బయలుదేరితే 1:05 నిమిషాల్లో మా గోశాలలో ఉన్నాను. వెళ్తే లేదు, డెలివరీ అయ్యే ఛాన్స్ లేదు. చేయి పెట్టి చూశాను, కాళ్ళు మాత్రమే తగులుతున్నాయి, తల తగలట్లేదు. బిడ్డ అడ్డం తిరిగింది. మొత్తం ఆదివారం అందరినీ, ఎవరికి జేఈఓతో సహా అందరికీ ఫోన్లు చేసి ప్రతి ఒక్కరూ పరిగెట్టుకొచ్చి చివరికి నా బిడ్డను, నా తల్లిని నాకు బ్రతికించే వరకు వాళ్ళతో కడిపోడాడాను. అంత కన్నానే, అంత బాధపడ్డానే, అంత రక్షించానే. ఎందుకు? రేపు ఎవడో కసాయి వాడు ఏదో చేస్తే దానికోసమా ఈ గోవులు ఇంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నాం? లేవండి, కదలండి, సామూహికంగా ఐకమత్యంతో పని చేయండి. ఇప్పుడు చెప్తున్నాను, నా నంబర్ తీసుకోండి. 709 55 888 55. భారతీయులయ్యుంటే, నిజమైన మనస్సాక్షి ఉంటే నాతో ఏకమవ్వండి. ఎక్కడ కబేళాలో ఆవులు అమ్మబడుతున్నాయో అక్కడికి కూడా వెళ్ళాలి. ఆ ఆవుల్ని కూడా మనమే కొనాలి, మనమే పోషించాలి. ఆ స్థితిలో మీరందరూ కదలండి, నాతో ఏకమవ్వండి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు నా వెనక. ఒక సముద్రం ఒడ్డున ఒక చిన్న పిట్ట గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి చేపలు తింటూ బ్రతుకుతూ ఉండేదట. అలా బ్రతుకుతూ ఉంటే అలలు కొంచెం ఆటుపోటు పెరిగినప్పుడు ప్రతిసారి అల రావడం, ఈ గుడ్లు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతోంది. అలా అవుతున్నప్పుడు ఈ పిట్ట ఎంతో గర్భశోకం, నాలాగే కడుపు మంట, ఏమీ చెయ్యలేక ఈ సముద్రంలో నీళ్ళన్నీ తోడేస్తాను అని చెప్పి మొదలుపెట్టిందట. మొదలు పెడితే అందరూ నవ్వారట. ఏంటే నీకేమన్నా పిచ్చా అని. లేదు, నా బిడ్డలు, నా వంశమే లేకుండా పోతుంది, నా బిడ్డలు బ్రతకాలి కనుక నేను తప్పకుండా సముద్రంలో నీరంతా తోడేస్తానని చెప్పిందట. అప్పుడు అలా ప్రారంభిస్తే ఒక్కొక్క పక్షి వచ్చి అన్ని పక్షులు తోడై సముద్రంలో నీరు తెచ్చి ఒడ్డున పోస్తున్నాయట. ఈ విషయం ఎక్కడికి చేరింది? విష్ణులోకానికి చేరింది. అక్కడ నుంచి గరుత్మంతుడు బయలుదేరి వచ్చాడు. వాళ్ళ జాతి కదా, పక్షి జాతి. పోరాటం చేస్తుంది ఎవరు? పక్షులు. పక్షి జాతి పోరాటానికి ఆయన కూడా వచ్చాడు. వచ్చి ఆయన కూడా మొదలు పెట్టాడట. విష్ణుమూర్తి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చి గరుడా అంటే గరుత్మంతుడు లేడు. గరుడుడేడి? లేడు ఆయన భూలోకానికి వెళ్ళాడు. ఎందుకు తెలియదు. ఎమ్మటే ఆయన ఈ పక్షిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. వస్తే
అప్పుడు అక్కడ చూసి ఈ పరిస్థితినంతా గమనించి సముద్రంతో చెప్పాడు, నువ్వు దాని బిడ్డలను ఆ గుడ్లన్నీ దానికి ఇచ్చేయి అని చెప్పి. పక్షికి కూడా చెప్పాడు, నువ్వు ఇక్కడ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి పెట్టుకో, ఇది సముద్ర ధర్మం అని చెప్పాడు. ఆ చిన్న పక్షిలోని ఐకమత్యం మనలో లేదా? లేదా? నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పండి. రోజులో మన జీవితంలో ఎన్ని వృధా ఖర్చులు పెడుతున్నాం మీరందరూ, నేను పెట్టట్లేదు, ధైర్యంగా చెప్పగలను. ఎంత వృధా చేస్తున్నారు? కనీసం నెలలో ఒక రైతు 100 రూపాయలు చొప్పున బయటికి తీస్తే ఎన్ని వేల లక్షల ఆవుల్ని బ్రతికించవచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఇదేమన్నా ప్రాక్టికాలిటీకి దూరంగా ఉందా రాజుగారు? చెప్పింది ఏదన్నా అసాధ్యం అనిపిస్తుందా నేను చెప్పే మాట? కనుక దీనిని దయచేసి పందుల్లో ఉన్న ఐకమత్యం, కాకుల్లో ఉన్న ఐకమత్యం, కుక్కల్లో ఉన్న ఐకమత్యం, నోరు లేని పశువుల్లో ఉన్న ఐకమత్యం, జ్ఞానవంతులు మానవులు జంతువునాం నరజన్మ దుర్లభం అంటూ పొగడబడిన మనుషులలో ఐకమత్యం ఏర్పడితే నా కంట నీరుండదు, నా కడుపు మంట ఉండదు. కనుక దయచేసి అందరూ సహకరించి గోజాతిని రక్షించడంలో ఏకం కండి. జై గోమాత. శ్రీమాత్రే నమః. అమ్మగారు, మీ నిలయమే హిమాలయం అనుకోవాలని మేము కోరుతున్నాం ప్రకృతిని. మీ నిలయమే, గోవులున్న నిలయం ఉంది కదా, అదే హిమాలయాలు అనుకొని మా ప్రకాశం జిల్లాలో వెలుగు నింపాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.